నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ నేత టాప్ కమాండర్ పాపారావుపై భద్రతా బలగాలు ప్రత్యేకమైన ఆపరేషన్ చేపట్టగా ఆయన మళ్లీ త్రుడిలో తప్పించుకున్నారు. కీలక నేతలను కోల్పోయిన మావోయిస్ట్ పార్టీలో పాపారావు ముఖ్య నేతగా ఉన్నారు. మాడ్వి హిడ్మా సారథ్యం వహించిన బెటాలియన్కు బార్సే దేవ తర్వాత పాపారావునే బాధ్యుడిగా ఉన్నట్టు సమాచారం. బీజాపూర్లోని ఇంద్రవతి నేషనల్ పార్క్ పరిసరాల్లో పాపారావుతో సహా పలువురు కీలక మావోయిస్ట్ నాయకులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం కేంద్ర బలగాలకు అందింది. దీంతో డిఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా దళాలు జాయింట్ కుంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉభయ పక్షాలు ఎదురుపడగా శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. మధ్యాహ్నానికల్లా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభించినట్టు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ వివరించారు. ఇందులో పాపారావు సైతం మరణించాడా అనే అనుమానాలతో కథనాలు వచ్చాయి. ఇక ఆయన త్రుటిలో తప్పించుకున్నట్టు తెలుస్తున్నది. ఈ కాల్పులు సాయంత్రం వరకు సాగాయని, ఆ తర్వాత మరో 2 డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఇక ఛత్తీస్గఢ్లోని కిస్టారం ప్రాంతానికి చెందిన పాపారావు దండకారణ్య ప్రాంతంలో పార్టీకి కీలక వ్యూహకర్తగా వివరిస్తున్నారు. మాడ్వి హిడ్మా వంటి ఇతర సీనియర్లు మరణించిన తర్వాత దక్షిణ బస్తర్లో మిగిలిన టాప్ మావోయిస్ట్ నేతల్లో ఒకటిగా కొనసాగుతున్నారు. దక్షిణ బస్తర్లో ఉన్న మావోయిస్టు కేడాలపై పాపారావుకు గట్టి పట్టు ఉన్నది. దీంతో గత కొంతకాలంగా ఆపరేషన్ పాపారావు పేరుతో భద్రతా దళాలు ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడ పడుతుండగా 2025 నవంబర్ 11న జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాల నుండి పాపారావు త్రుడిలో తప్పించుకున్నారు. ఇప్పుడు మరోసారి చిక్కి తప్పించుకున్న ఆయన కోసం ఇంకా అడవులను గాలిస్తున్నట్టు జితేంద్ర యాదవ్ తెలిపారు. మొత్తంగా ఇంద్రవతి నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో దండకారణ్య జోనల్ కమిటీ మెంబర్ దిలీప్ అలియాస్ సుక్కు ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. ఒక మహిళా మావోయిస్టు, మరో 2 నక్సలైట్లు కూడా ఉన్నారని, వీరి గుర్తింపును ఇంకా ధృవీకరించి ఉందన్నారు. వెడ్జాపై 80 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. దాదాపు 500 మంది బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టి కాల్పులు జరిపినట్టు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో ఒక AK-47, 2 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నానని వివరించారు. మొత్తంగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మాత్రం ఇటు కేంద్ర బలగాలు మావోయిస్ట్ పార్టీల మధ్య మాత్రం భీకరమైన పోరాటం అయితే మాత్రం కొన్ని నెలలుగా నడుస్తోంది. ప్రధానంగా గత 2 సంవత్సరాల నుండి అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులే టార్గెట్గా అయితే మాత్రం ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకుంది. 2026 ఈ ఏడాది మార్చి 31 డెడ్ లైన్ కూడా ఇప్పటికే స్పష్టంగా కేంద్ర హోంశాఖ కూడా విధించింది. రండి, జనజీవన స్రవంతిలో కలవండి, లేకపోతే మాత్రం ఇక హత్య కాబడతారని కూడా ఏకంగా డైరెక్ట్గా కూడా కేంద్రం చెప్తుంది. అంటే చావాలంటే మాత్రం అడవులో ఉండండి, బతకాలంటే మాత్రం ఇక బయటికి రండి అనేది ఒక మెసేజ్ని అయితే ఇస్తుంది. దీనిలో భాగంగా కొంతమంది మావోయిస్టులను అరెస్ట్ అవుతున్నారు, మరికొంతమంది మావోయిస్టులు అయితే మాత్రం సరెండర్ అవుతున్నారు. ఇక ఎన్కౌంటర్లో ఎదురుపడిన వారికి, అలాగే వాళ్ళకైతే మాత్రం ఇటు ఎన్కౌంటర్ నేపథ్యంలో మాత్రం కొంతమంది మావోయిస్టులు అయితే మాత్రం మరణించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఫుల్ టార్గెట్గా మార్చి 31 పెట్టుకుంది. మరికొద్ది రోజులే ఉండడంతో దీన్ని ఇంకా స్పీడప్ చేస్తుంది. ఆపరేషన్ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడకుండా మాత్రం ఇటు ముందడుగేస్తుంది. మరోవైపు ఒకనాడు ఎంతో బలంగా ఉన్న, ఎంతో శక్తివంతంగా ఉన్న మావోయిస్ట్ పార్టీలో మాత్రం రానిక కీలక నేతలందరూ కూడా మరణించడం, కూడా చాలా ముఖ్యమైన నేతలు కూడా సరెండర్ కావడం, అరెస్ట్ కావడం కూడా ఈరోజు నిషేధిత మావోయిస్ట్ పార్టీ అయితే మాత్రం బలం అయితే రోజు తగ్గిపోతుంది. దీనిలో భాగంగా కీలక నేతలు ప్రధానంగా అయితే మాత్రం తిరుపతి ఎక్కడున్నారు అనేది అయితే మాత్రం ఇటు భద్రతా దళాలు టార్గెట్ చేశాయి. మరి తెలంగాణలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి, ఛత్తీస్గఢ్లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు మరికా చాలామంది కీలకమైన వాళ్ళు కూడా సీసీ మెంబర్లు కూడా ఉన్నారు. అలాగే రాష్ట్రానికి చెందిన చాలామంది మావోయిస్టులు ఉన్నారు. ఇటు ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఇటు కగారు కూడా సాగుతుంది. ఇలాంటి సందర్భంలో మార్చి 31 లోపు ఎలాగైనా ఆపరేషన్ పూర్తి చేయాలి. మొత్తం కూడా దాదాపు అసలు మావోయిస్టులు అనేవాళ్ళు అనే పదం కూడా వినిపించొద్దు, ఆ పార్టీ లేదు, మావోయిస్టులు లేదు, ఉండకూడదు అని కూడా కేంద్రం అయితే మాత్రం అసలు ఇటు ఎన్నికలున్నా ఇటు ఏమున్నా కానీ ఈ టార్గెట్ విషయంలో మాత్రం ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తుంది. ఇటు మావోయిస్టులు కూడా చాలామంది కూడా ఇటు వాళ్ళైతే మాత్రం సరెండర్ల పర్వం కొనసాగుతుంది. మరోవైపు శాంతి చర్చలు అంటూ కూడా
ఇటు మానవ హక్కుల సంఘం ఎవరు చెప్పినా, పౌర హక్కుల సంఘం ఎవరు చెప్పినా మాత్రం వినే పరిస్థితుల్లో లేదు. మరి ఇది కొంతకాలంగా సాగుతున్న ఈ ఆపరేషన్ అయితే మాత్రం ఎటు సాగుతుంది, పూర్తి స్థాయిలో కేంద్రం అనుకున్నట్టు మార్చి 31 వరకు ఇదంతా ఆపరేషన్ పూర్తవుతుందా అనేది అయితే మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కానీ పార్టీని మీరు బలవంతంగా ఈరోజు ఎన్కౌంటర్లు చేయొచ్చు, బలవంతంగా సరెండర్లు చేసుకోవచ్చు, ఈరోజు భయపెట్టవచ్చు, కానీ ఐడియాలజీని చంపలేరు. ఐడియాలజీ ముందు అసలు ఎందుకు మావోయిస్ట్ పార్టీ ఎందుకుంది, మావోయిస్టులుగా ఎందుకు అడవిలో ఉంటున్నారని, దేశ పౌరులు ఎందుకు అక్కడికి వెళ్తున్నారని కూడా దానికి మూలాలు వెతకకుండా ఈరోజు బలవంతంగా అడవుల్లో నుండి పంపించి అడవుల్లో ఉన్న ఖనిజాలను అక్కడ వ్యాపారం చేయడానికి, కార్పొరేటర్లకు అందించడానికే ఈరోజు కగార్ పేరుతో మాత్రం ఆదివాసీలను, మావోయిస్టులను టార్గెట్గా చేసి అడవుల నుండి బయటికి పంపించే ఒక కుట్ర జరుగుతుందని కూడా ఇటు పౌర సమాజం కానీ, ఇటు మావోయిస్ట్ పార్టీ కానీ, ఇటు ఆదివాసీ నుండి కూడా ప్రధానంగా వస్తున్న వార్త. చూడాలి మరి ఆపరేషన్ కగారు ఎటు నుండి ఎటు సాగుతుంది, అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా, మరి కీలక నేతలు మరి ఈ టాస్క్ ఈ టార్గెట్లపై పూర్తవుతుందా, మరి కాస్త సమయం పడుతుందా, ఏం జరుగుతుందనేది మాత్రం అందరికీ కూడా ఒక ఆసక్తిగా అయితే అందరు ఎదురు చూస్తున్నారు. ఒకవైపు శాంతి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది, ఒకవైపు దాంతోపాటు మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు పైన కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి దీనికి సమాధానం దొరకాలన్న మాత్రం మరికొద్ది నెలలు ఆగాల్సిందే. మరి ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్, అలాగే మా కంటెంట్లో ఇంకేమైనా మీకు కామెంట్స్ అభిప్రాయం ఫీడ్బ్యాక్ చెప్పాలని కానీ మీ కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.